భారత్ మరియు ఇంగ్లాండ్ల మధ్య జనవరి 25 నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఇరు జట్ల మధ్య మొత్తం 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరగనున్నాయి. తొలి 2 మ్యాచ్ల కోసం 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. ఈ సిరీస్కు ఇంగ్లాండ్ బోర్డు ఇప్పటికే తమ జట్టును ప్రకటించగా ఇప్పుడు భారత జట్టును కూడా ప్రకటించింది. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్ హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుండగా రెండో మ్యాచ్ వైజాగ్లోని వైఎస్ రాజశేఖర రెడ్డి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ ఇంగ్లాండ్తో జరగనున్న టెస్ట్ సిరీస్లో తొలి 2 మ్యాచ్ల జట్టులో మహమ్మద్ షమీకి చోటు దక్కలేదు. గాయం కారణంగా షమీ ప్రస్తుతం భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ సిరీస్లో షమీ తన గాయం నుంచి కోలుకొని టీమిండియాకు తిరిగి వస్తాడని భావించారు. అయితే తొలి 2 మ్యాచ్లకు ఎంపిక చేసిన జట్టులో షమీ పేరు లేదు. షమీతో పాటు యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కూడా టెస్టు జట్టులోకి చోటు దక్కలేదు. ఇటీవల దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్కి ఎంపికయ్యాడు. అయితే టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందే భారత్కు తిరిగి వచ్చాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్తో ఎంపిక చేసిన జట్టులో ఇషాన్ కిషన్ కూడా చోటు దక్కలేదు. అలాగే ఈ సిరీస్లో ఇంకో 2 కొత్త ఆటగాళ్లకి ఛాన్స్ లభించింది. ఆ ఆటగాళ్లలో మొదటి పేరు ఆవేష్ ఖాన్. మహమ్మద్ షమీ స్థానంలో ఆవేష్ ఖాన్కి చోటు లభించింది. అలాగే మరోవైపు జట్టులో వికెట్ కీపర్గా ఇషాన్ కిషన్ స్థానంలో ధ్రువ్ జురేల్కు అవకాశం లభించింది. ధ్రువ్ జురేల్ రాకతో భారత జట్టులో మొత్తం 3 వికెట్ కీపర్లు ఉన్నారు. ఈ స్థానానికి ధ్రువ్తో పాటు కేఎల్ రాహుల్, కేఎస్ భరత్ కూడా ఎంపికయ్యారు. అలాగే బౌలింగ్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే భారత జట్టులో 4 స్పిన్నర్లు ఎంపికయ్యారు. ఆ నలుగురిలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఉన్నారు. మిగిలిన ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఆవేష్ ఖాన్లు ఉన్నారు. అయితే ఇంగ్లాండ్తో ఆడే తొలి 2 టెస్ట్ మ్యాచ్లకు ఇండియన్ టీంను చూసుకున్నట్లయితే రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, ధ్రువ్ జురేల్, ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఆవేష్ ఖాన్. అయితే ఈ సిరీస్లో బుమ్రా వైస్ కెప్టెన్గా ఎంపికయ్యారు. మరి ఈ టీంలో ఇంకెవరైనా మిస్ అయ్యారనిపిస్తే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.